క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే కేవీ రావు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వెంటనే ఎఫ్ఐఆర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే ఇది జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1గా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా ఈరోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము. ఇంకొక విషయం కూడా, ఇట్ ఈస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు. మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మేము రాము లేదు, మారిపోయింది, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నెలలు వద్దు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా. ఎందుకు పెట్టాలి? ఒక ఇండస్ట్రియలిస్ట్ తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు, మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? కేవీ రావు సైలెంట్గా ఎన్ని రోజులు ఎందుకున్నారు? కేవీ రావు సైలెంట్గా ఉండేడు కాబట్టే భూమి మీద ఉన్నాడు. కేవీ రావు సైలెంట్గా లేకుండా అని బాగుంటే అని కంప్లైంట్ వేసుంటే ఈరోజు దాన్ని ఏమంటారు, 3వ సంవత్సరం దినం ఏమంటారా, మూడో వర్ధంతి చేసుకునేవాడు. కేవీ రావు తెలివిగల్లోడు కాబట్టి, ప్రాణం మీద ఆశ ఉండింది కాబట్టి, బతకాలని ఉండింది కాబట్టి అన్నీ మూసుకొని, అన్ని పైన కింద అన్నీ మూసుకొని గమ్ముగా ఉండేడు కాబట్టే ఈరోజు కేసు పెట్టగలిగాడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు సాక్షి చూస్తుంటే నవ్వు వచ్చింది. మా పొట్టోడు ఫోటో వేసి తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై విజయసాయిరెడ్డి, కేవీ రావు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఒకటి అడగతా, అరే బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంది? నీ ఆస్తి అంతా నువ్వు ₹1 కోటి ఆస్తి రూపాయికి ఇచ్చేస్తారే నాకా? ఇస్తావా? నువ్వు ఇస్తావా? మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? అంటే ₹1 కోటి ఆస్తి రూపాయికి ఇచ్చేస్తా. నీ కొంప రాసిచ్చి హైదరాబాద్లో చెక్ పంపిస్తా, 6 నెలల తర్వాత వేసుకొని నేను కొంటా నీ ఆస్తి, కానీ 6 నెలల తర్వాత రూపాయికి. ఇవన్నీ మాటలు కాదు. కాకినాడ ఇదిగో ఇంకొకటి, అంతా బాబు కుట్ర, డబ్బులు తినేది మీరు, కుట్ర మాత్రం బాబుది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక పోర్టు సక్సెస్ఫుల్గా నడిపే పోర్టుని కూట్నీళ్ళకి కూట్నీళ్ళకి కొనేశారు మీరు. కూట్నీళ్ళకి కొని అది బాబు కుట్రా, బాబు గారికి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవీ రావు వచ్చి ఈ విధంగా బెదిరించారని చెప్పారు కాబట్టే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కానీ నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది, ఇది కాకపోయినా తొందరలో వేరే కేసులో
నువ్వు డెఫినెట్గా జైలుకు పోతావని కూడా నేను మనవి చేస్తూ ఇంకేమన్నా ఉన్నాయా? కేవీ రావు అదృష్ట వాటా. ఓకే, ఐ జస్ట్ రిపీట్ ద క్వశ్చన్, మీకు వినిపించిందో లేదో. వాటా లాక్కునే వాళ్ళు 41% లాక్కుంటారు. 41% ఎందుకు లాక్కుంటారు? 51% లాక్కుంటారు కదా అంటారు మన జర్నలిస్ట్ సోదరులు. ఈరోజు మేము అడుగుతున్నాం, కేవీ రావు అదృష్టవంతుడు. ఆ కేవీ రావుని ఆ వెంకటేశ్వర స్వామి కరుణించాడు. ఆ 48% ఎక్కడుందో తెలుసా? ఇక్కడ లేదు. 48% అమెరికన్ సిటిజన్స్ దగ్గర ఉంది, అమెరికా కంపెనీస్లో ఉంది, అమెరికా నేషన్లోనూ ఉంది. ఆ అమెరికాలో 48% ఉంది కాబట్టే ఈరోజు ఇంకా కేవీ రావు ఆ కంపెనీలో ఉన్నాడు. లేకపోతే కాకినాడ డీప్ సీ పోర్ట్ గేట్ కాడ పెట్టించున్నాడు, మంచి యూనిఫారం వేసి జగన్మోహన్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి వస్తే సెల్యూట్ కొడతా. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేవీ రావు అదృష్టం. కేవీ రావుకి దేవుడు చేసిన మేలు ఆ 48% అమెరికాలో ఉండడం. అది అమెరికాలో ఉంది కాబట్టి, వాళ్ళ మీద గన్ను పెట్టలేం కాబట్టి, వాళ్ళ కత్తితో బెదిరించలేము కాబట్టి ఈరోజు ఆ షేర్ని కాపాడుకోగలిగాడు కేవీ రావు. అతని అదృష్టం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎనీథింగ్ ఎల్స్? మర్చిపోయినా, దట్స్ సో ట్రూ. ఓకే, ఇప్పుడు ఈ షేర్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వాస్తవంగా చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయి? అసలు ఈ షేర్ ట్రాన్స్ఫర్ తప్పు, ఈ షేర్ ట్రాన్స్ఫర్కి అసలు ఇదే లేదు, పెట్టేదానికి లేదు, చేసేదానికి లేదని మేమనలా. అది చెప్పింది యాక్సిస్ బ్యాంకు. యాక్సిస్ బ్యాంకు ఒక లెటర్ రాసింది. ఎక్కడో పెట్టాను. యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ రాసింది, ఇదిగోండి. ఏమని రాసింది? ప్లీజ్ నోట్, a letter dated April 25, 2021. Please note that Axis Bank has not accorded approval for the same share transfer. However, it seems that the company has effected the change in shareholding without Axis Bank approval. The purported transaction is material and a serious breach of sanctioned terms and qualifies as an incidence of early warning signal, EWS. Axis Bank ఒక EWS ఇష్యూ చేసింది, ఎర్లీ వార్నింగ్. ఎవరికి? KSPLకి. ఈ షేర్ హోల్డింగ్ మేము ఒప్పుకోం, ఈ షేర్ హోల్డింగ్ తప్పు, ఇది చేసేదానికి లేదు, ఇది చట్ట విరుద్ధం అని యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ ఇచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా ఈరోజు అన్ని షేర్ ట్రాన్స్ఫర్లు జరిగిపోయినాయి. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు ఉండాలి. ఇది ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు. ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా పవర్లో ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చే ఇండస్ట్రీస్కి సెక్యూరిటీ లేకపోతే ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎందుకు రావాలా అనే విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద వెంటనే యాక్షన్ ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయి నంబర్ 1గా వేయాలి. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో నడిపిన